ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ పార్టీ మీద చాలా వల్గర్ భాషతో మాట్లాడటం జరిగింది. ఆ ఇష్యూలో భాగమే మేమందరం పడంచెరు నియోజకవర్గం కార్యకర్తలు అందరం కలిసి కూడా మన గాంధీ భవన్ మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి దగ్గరికి మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి కలవటానికి రావటం జరిగింది. ఎందుకంటే 135 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీని కొంతమంది మమ్మల్ని పార్టీని తిట్టేసరికి మేము ఆత్మాభిమానంతో ఉన్న కార్యకర్తలం కాబట్టి తట్టుకోలేక మేము ఇక్కడికి మహేష్ కుమార్ అన్న గారి పిసిసి అధ్యక్షులు వారి దగ్గరికి మరియు మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మేము ఇక్కడ మహేష్ కుమార్ అన్న గారిని కూడా కలుస్తాం. కలిసి అక్కడ ఎమ్మెల్యే గారు పార్టీ మీద మాట్లాడిన విధానాన్ని వివరించి వాళ్ళకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదైతే వాళ్ళకి చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వాళ్ళ మాటలు చెప్పే మాటలు మేము కట్టుబడి ఉంటాం. కార్యకర్తలు అందరం కూడా ఏకతాటి మీద ఉంటాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడినరు, మేము కూడా ఇంకా డీప్గా మాట్లాడే పరిస్థితి లేదు. అది పెద్ద మనుషుల దగ్గరికి చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధమైన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఇది మహేష్ కుమార్ అన్న గారి దగ్గర కలిసి చెప్పడానికి మేము కార్యకర్తలు పడంచెరు నియోజకవర్గం కార్యకర్తలు అందరం కూడా తరలి రావడం జరిగింది. దయచేసి అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులని కొంత ఆలోచన చేసి మన మహేష్ కుమార్ అన్న గారు ప్లస్ మరియు మీనాక్షి నటరాజన్ గారు కూడా మన తెలంగాణ ఇన్ఛార్జ్ మొన్ననే కొత్తగా వచ్చిన తర్వాత పార్టీ పరిణామాలు మారుతున్నాయి కాబట్టి దయచేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే మాట్లాడేటప్పుడు అక్కడ 60-70 మంది ఉన్నారు, ఏదో మార్పు చేసేవలసిన అవసరం లేదు. నిజం నిర్భయంగా ఉంటుంది, ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం వాళ్ళందరూ కూడా తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారని మేము ఆలోచన చేస్తున్నాం. రాలేదు వివరణ అనేది ఇంతకుముందు అక్కడ ఇచ్చిర్రు, వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏది చూసిందో అది చెప్పిండ్రు, వాళ్ళు ఏది విన్నారో అది చెప్పారు, ఏది మాట్లాడారో అది చెప్పారు. ఇప్పుడు మేము మాట్లాడేటట్టు ఉండదు. మేము మా గాంధీ భవన్ అనే పరిసర ప్రాంతాలకు వచ్చినాం. ఏది మాట్లాడిన పొరపాటు జరుగుతుంది. మహేష్ కుమార్ అన్న గారు పిసిసి అధ్యక్షులు మరియు మీనాక్షి నటరాజన్ గారు చూసుకుంటారు. మరియు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏ నిర్ణయం వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కట్టుబడి ఉంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.